అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది అవని గారు. ఎంపీ గారి అబ్బాయి నీకెలా తెలుసు అని అడుగుతాడు శామ్. అది శామ్. సార్, న్యూజెర్సీలో జరిగే ఒక ఈవెంట్కి వచ్చిన సైంటిస్ట్ అతను. అతనే మెయిన్ స్పీకర్. నేను తన స్పీచ్కి అట్రాక్ట్ అయ్యాను. తర్వాత అది మా ఫ్రెండ్షిప్ని ఇంకా బాండ్ చేసింది. బట్ మేము ఎక్కువగా రీసెర్చ్లో ఉండేవాళ్ళం. మాకు మా రీసెర్చ్ మీద ఉండేది కాన్సన్ట్రేషన్. ఇంతలో వాళ్ళ డాడ్ కాల్ చేయడంతో ఇండియాకి వచ్చేశాడు. నేను తను వచ్చిన ఒక 6 మంత్స్కి వచ్చాను. మా ఫాదర్ మ్యారేజ్ చేస్తా అంటే కొన్ని రోజులు జాబ్ చేద్దామని మెడికేర్ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఉండే చాలామంది పిల్లలకు అనుకోకుండా ఏదో వింత వైరస్ సోకింది. నాకేమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అసలు ఆ వైరస్ ఏంటో ఏమో, పిల్లలు మాత్రం చాలా బాధపడ్డారు. నాకెందుకో డౌట్ వచ్చి ఆ విషయాలు మా డీన్కి చెప్పాను. ఆయన హాస్పిటల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది బయటికి తెలిస్తే అని నన్ను తిట్టి జాబ్లో నుండి తీసేశారు. నాకు మాత్రం ఆ వైరస్ ఏంటో, ఎందుకు ఆ హాస్పిటల్లోని పిల్లలకు మాత్రమే వచ్చిందో తెలుసుకోవాలి అని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని సొంతంగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. నా రీసెర్చ్ కంప్లీట్ అయితే చాలు, చాలామంది పిల్లలకు జబ్బు తగ్గించొచ్చు అనుకున్నా. కానీ కానీ చెప్పు మను అంటాడు శామ్. అసలు అది వచ్చిన వైరస్ కాదు, ఇచ్చిన వైరస్. బలవంతంగా అది పిల్లలకు ఎక్కిస్తున్నారని నాకు ఒక నర్సు ద్వారా తెలిసింది. నేను కూడా నర్సు ద్వారా ఆ వైరస్ ఎక్కువ కాకుండా నేను తయారు చేసిన మెడిసిన్ ఇచ్చి వాళ్లకు ఇంజెక్ట్ చేయమన్నాను. ఆ నర్స్ ఇంజెక్ట్ చేసిన 2 డేస్కి చాలామందికి క్యూర్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పేటెంట్స్ తీసుకుందామనుకొని ట్రై చేస్తుండగా ఒకరోజు పేపర్లో ఆ వైరస్ వల్ల దాదాపు 100 మంది ఒకే రోజు చనిపోయారని తెలిసి మా నాన్నగారికి విషయాలు చెప్పి నాన్నని తీసుకొని వెళ్ళాను. అక్కడ చూశాను తనని మళ్ళీ. తను కూడా నాలాగే అక్కడికి వచ్చాడు అని అర్థమైంది. మా నాన్న కూడా అతని గురించి తెలిసి సంతోషపడ్డారు. మా రీసెర్చ్ ఇంకా ఇంప్రూవ్ చేశాం. కానీ ఒకరోజు ఎవరో తెలియని వాళ్ళ నుండి నాకు ఫోన్ వచ్చింది ల్యాబ్కి రమ్మని. నేను వెళ్ళేసరికి అక్కడ ఎంపీ గారి అబ్బాయి రోషన్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నాకు ఇదిగో ఈ కవర్ అని కబోర్డ్లో కవర్ తీసి శామ్కి చూపిస్తూ ఇది ఇచ్చి నన్నక్కడి నుండి వెళ్ళిపోమ్మన్నాడు. నేను కూడా రౌడీలు నా వెంట పడటంతో అక్కడి నుండి బయటికి వచ్చేశాను. మా నాన్నగారికి విషయం చెప్దామని ఇంటికి వెళ్ళిన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మా నాన్నకు కవర్ ఇచ్చి మా ఇద్దరికీ తెలిసిన ప్లేస్లో పెట్టమని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆ కవర్ కోసం వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్నని అది అది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శామ్, ఊరుకో ఊరుకో మను ప్లీజ్ అంటాడు. మను, నువ్వు ఎంపీ గారి అబ్బాయిని లవ్ చేశావా అని అడుగుతాడు. నేను తనని ఇష్టపడ్డాను, మంచి ఫ్రెండ్గా తప్ప తనని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదు. మా నాన్నగారు ఎవరికో మాటిచ్చారంట. సో నాకెప్పుడు రోషన్ మీద లవ్ అనిపించలేదు. తను ఒకసారి ల్యాబ్లో ప్రపోజ్ చేశాడు. బట్ నాకు నువ్వు ఫ్రెండ్గా ఇష్టం. నా పెళ్లి విషయం మా నాన్నకి వదిలేశాను. ఆయన ఎవరికో మాట ఇచ్చారు కూడా. ఈ టాపిక్ మన మధ్య వద్దు అని చెప్పాను. మరి తను వదిలేశాడా అని అడిగాడు శామ్. లేదు, అందుకే ఇబ్బంది ఎందుకు అని ల్యాబ్కి ఇంకా వెళ్ళలేదు. తను చనిపోయే రోజు వెళ్ళాను అంతే. శామ్, ఓ, ఇంకా కవర్లో ఏముందో ఎలా తెలుసుకోవడం మను అని అడుగుతాడు. సార్, మనకు ఎవరైనా ప్రొఫెసర్స్ హెల్ప్ చేస్తే అసలు అదేంటో తెలుస్తుంది. కానీ నువ్వు ఫస్ట్ ఆ కేసు నుండి బయటికి రావాలి మను. అవును మను, అక్కడ నువ్వు ల్యాబ్కి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు శామ్. ఏమో సార్, నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. బట్ సెక్యూరిటీ వింగ్లో ఎవరు వచ్చేది పోయేది మొత్తం రికార్డ్ అవుతుంది సార్ అని చెప్తుంది మను. అవునా మను, రేపు మనం ఆ ల్యాబ్కి వెళ్దాం. ఈ కవర్ నా దగ్గర ఉండని, నేను హైయర్ ఆఫీసర్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటా, ఓకేనా అంటాడు. సరే మను, రెస్ట్ తీసుకో అంటాడు శామ్. సరే శామ్ సార్ అని కింద నుండి లేవబోతూ తుల్లి శామ్ మీద పడుతుంది. మను చున్నీ శామ్ ముఖం మీద. మను శామ్కి దగ్గరగా. ఇద్దరికీ కొత్త ఫీలింగ్. బట్ అసలు దూరంగా జరగలేకపోయారు. ఇంతలో రాజీ ఆంటీ శామ్ని పిలవడంతో శామ్ మను చున్నీని తన మెడ మీద వేసి, మను, ఒకవేళ మీ నాన్నగారు చెప్పిన అబ్బాయి కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు. నా గురించి తెలిసి నన్నెవరు పెళ్లి చేసుకుంటారు శామ్ సార్, కానీ అతను నన్ను అప్పటికీ ఒప్పుకుంటే నా లక్ అది అంటుంది. అందరూ మీలాగా రాజీ ఆంటీలా అర్థం చేసుకోలేరు కదా శామ్ సార్ అంటుంది మను. మను, శామ్ అని పిలువు. సరే సార్ అంటుంది. ఓ గాడ్, నీ ఇష్టం, రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోతాడు శామ్. శామ్ వెళ్ళిపోయాక మను శామ్కి దగ్గరైన ఆ మూమెంట్ని తలుచుకొని చిన్నగా స్మైల్ ఇస్తుంది. శామ్ సార్, మిమ్మల్ని చూడగానే నా మనసుకి నచ్చేశారు సార్ అని అనుకొని అందరి దాని గురించి ఆశపడటం తప్పు అనుకొని బెడ్ మీద పడుకుంటుంది.
శామ్ కూడా లాకర్లో మను ఇచ్చిన కవర్ పెట్టి మను గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. గ్రీన్ కలర్ శారీ, చిన్నగా అల్లిన జడతో, కొప్పు నిండా పూలు, చెవులకు జుంకాలు, చేతులకు మెహందీ అండ్ చేతి నిండా గాజులు. అప్పుడే దిగి వచ్చిన దేవతలా ఉన్న మను పక్కన శాంసర్. శాంసర్ అని పిలుపు. మను, ఇప్పుడు కూడా శాంసర్ ఏంటి? ఓకే ఓకే శామ్ గారు. ఓ గాడ్, ఇలా కాదు అని మనుని తన రెండు చేతులతో ఎత్తి బెడ్ మీద పడేసి తన నడుం మీద చెక్కిలి గింతలు పెడుతూ, చెప్పు, ఇంకోసారి సార్ అంటావా అంటాడు. లేదు లేదు అని నవ్వుతూ మను ఉంటుంది. మనుని అలాగే దగ్గరికి తీసుకొని, మరి ఏమని పిలుస్తావు చెప్పు అంటాడు శామ్. అది శామ్ గారు అని పిలుస్తాను అంటుంది. శామ్ని నెట్టేసి మంచం చుట్టూ పరిగెత్తుతూ. ఆగు మను ఆగు అంటే కూడా వినకుండా మన శామ్కి ఒక దగ్గర దొరికింది. గట్టిగా పట్టుకొని మనుని దగ్గరికి లాక్కొని, శామ్ చెప్పు అంటాడు. శామ్ అని పిలువు అంటే మను శామ్ సార్ అని పిలుస్తుంది. ఇలా కాదే, ఆగు అని తనని ఇంకా దగ్గరికి లాక్కొని, చెప్పు ఇప్పుడు అనగానే మను శామ్ కళ్ళల్లో చూడటం తప్ప మాట్లాడలేకపోతుంది. శామ్ కూడా మను కళ్ళలోకి చూస్తూ, మను, జీవితం మొత్తం నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు బంగారం అని తన పెదవులని ముద్దాడాలని వెళ్తాడు. అంతలోనే మనుకి మెలకు వచ్చేసింది. పక్కన ఉన్న వాటర్ బాటిల్ తాగి, ఏంటి ఇలాంటి కల వచ్చింది? చచ్చా, శామ్ సార్కి నాలాంటి అమ్మాయి కాదు, మంచి అమ్మాయి దొరకాలి అనుకొని టైం చూసి, ఓ 5 అయిపోయిందా, ఇంకా నిద్రేం పడుతుంది అని బయట హాల్లోకి వచ్చింది. హాల్లో మను శామ్ ఒకరికొకరు ఎదురవుతారు. మను కల గుర్తుకు వచ్చి శామ్ని ఫేస్ చేయలేకపోతుంది. శామ్, మను, ఏంటి త్వరగా లేచావు, హెల్త్ ఓకేనా అని తన నుదుటి మీద చేయి పెట్టగానే మనుకి ఏదో జరిగిపోతుంది. ఐఎమ్ ఓకే శామ్ సార్, అది కొంచెం నిద్రం పట్టక అలా వాకింగ్ చేద్దామని అంటుంది. అవునా, సరేదా, నేను కూడా జాగింగ్కి వెళ్తున్నా, పార్క్కి రా నాతో పాటు అంటాడు. హా అని శామ్తో పాటు బయలుదేరింది మను. శామ్ జాగింగ్ చేస్తుంటే మను అక్కడే వాకింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ జాగింగ్కి వచ్చిన ఒక పెద్ద ఆయనకు సడన్గా హార్ట్ పెయిన్ వచ్చి కింద పడిపోతాడు. శామ్ వెంటనే ఆయనని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి అని పరిగెత్తి వస్తుంటే మను ఆయన గుండెల మీద గట్టిగా బాధతో కనిపిస్తుంది. ఏంటిది, ఏం చేస్తుంది అని మను ఆగు ఆగు అని శామ్ ఆ పెద్దాయన దగ్గరికి వచ్చేలోపు ఆ పెద్దాయన కళ్ళు తెరుస్తాడు. అందరూ మనుని చూసి ఏదో గుసగుసలు మాట్లాడుకుంటారు. శామ్కి సిచ్యువేషన్ అర్థమై మనుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. పార్క్ బయట ఇంటికి వచ్చే దారిలో శామ్ సార్ అంటుంది మను. చెప్పు మను అంటాడు. ఆ పెద్దాయనను నేనేదో చేసేస్తాను అని భయపడ్డారు కదా. హా, నువ్వు బాధే బాధుడికి నేను అలాగే అనుకున్నా, బట్ డాక్టర్వి అనే విషయం గుర్తుకు వచ్చింది అంటాడు శామ్. "హ్మ్, నేను అందరినీ చంపనులేండి. ఆ అమ్మా తల్లి, నువ్వు నీ జోకులు ఆపవే తల్లి. సరే మను చెప్పు, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? శామ్ సార్, ప్రేమించాను. ఎవరిని? మహేష్ బాబు అంటుంది మను. మహేష్ బాబా అని షాక్ అవుతాడు శామ్. బాబా కాదు సార్, బాబు, కృష్ణగారి అబ్బాయి. ఏముంటాడో కదా సార్, నేను పిచ్చి ఫ్యాన్ని ఆయనకి. అసలు పోకిరిలో ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తుంటే, అబ్బా, పోలీస్ డ్రెస్కే అందం వచ్చింది అని శామ్ని చూడకుండా మహేష్ బాబు గురించి చెప్తూ సడన్గా శామ్ని చూసి ఆపేస్తుంది. శామ్ నవ్వుతూ మనుని చూసి, నువ్వు కనబడవు కానీ చాలా ఉంది నీలో అంటాడు. శామ్ సార్, మీరెవరినైనా లవ్ చేశారా అని అడుగుతుంది. అమ్మా, మీ ఆడపిల్లలు రీల్ హీరోలని ఇష్టపడతారు, మమ్మల్ని ఇష్టపడరు అంటాడు. అలా ఏం కాదు శామ్ సార్, మీరు రియల్ హీరో. మొన్న మాల్ దగ్గర ఏం కొట్టారు సార్ రౌడీలని. అబ్బా, మహేష్ బాబు కూడా ఏ మూవీలో కొట్టలేదు. మళ్ళీ మహేష్ బాబా, గాడ్, ఈ మహేష్ బాబు ఒకడు మా ప్రాణానికి. అందరు అమ్మాయిలు ఆయన వెనకే. ఏంటో పోమను అంటాడు శామ్. శామ్ సార్, మీకు ఈ జాబ్ కష్టం అనిపించట్లేదా అని అడుగుతుంది. మను, ఇష్టపడింది ఏది కష్టం అనిపించదు. సపోజ్ నిన్ను చూసిన రోజు నువ్వు నాకు కావాలి అనిపించింది. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా నీ వెంట ఉండాలి అనిపిస్తుంది. నువ్వంటే ఇష్టమే కదా. కష్టమైతే నీకోసం చేయలేను కదా ఇవన్నీ అని అంటాడు శామ్. ఏంటి శామ్ సార్, మళ్ళీ చెప్పండి అని అడుగుతుంది మను. అది అది మనసులో ఏం చెప్పాలి అనుకొని, ఐ మీన్, ఆ రోజు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం అనుకున్నా కాబట్టి రిస్క్ చేయగలుగుతున్నా. అంటే డ్యూటీ ఇష్టంగా చేయడం వల్లే నాకు నీ ప్రాబ్లం పెద్దగా కష్టం అనిపిస్తలేదు అని చెప్పాను అంటాడు. ఆహా, ఏమో శామ్ సార్, నాకింకా వేరేగా అర్థమైంది అని అంటుంది మను. ఏ విధంగా అని అడుగుతాడు శామ్. ఏమో, నా అండర్స్టాండింగ్ మిస్టేక్. అందుకే మా నాన్న తెలుగు మీడియం తీసుకోవే, మన భాష మనకు అర్థం కావాలి అంటూ ఉండేవారు. ఇంతలో ఒక కార్ చాలా ఫాస్ట్గా
మను మీదికి రావడం గమనించిన శామ్ తనని పక్కకి లాగేస్తాడు. మను అనుకోకుండా స్లిప్ అయి శామ్ ఒడిలో పడిపోయింది. శామ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ లోకం మర్చిపోయిన మను శామ్ చిటిక వేయడంతో సారీ సారీ శామ్ సార్ అని ముందుకు వెళ్ళబోతుంటే శామ్ తన చేతిని పట్టుకొని వెనక్కి లాగేసి తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని నా కళ్ళల్లో నీకు ఏం తెలియట్లేదా అని అడుగుతాడు. అంత దగ్గరికి ఉన్న మనుకి శామ్ ఏం చెప్తున్నాడో అర్థం కాక మాటలు కూడా రాక అలా చూస్తూ ఉండిపోతుంది. హే మను, మహేష్ బాబు అంత హీరోని కాకపోవచ్చు కానీ నీకేమాత్రం హాని జరగకుండా చూసే ధైర్యం ఉంది నాలో. నీ తోడు నాకు జీవితాంతం కావాలి. గుండెల్లో పెట్టి చూసుకుంటానే నిన్ను. ఎవరికి ఎప్పుడు చెప్పాలి అనిపించలేదు నాకు ఈ మాటలు. నిన్ను చూసేదాకా ఒకరికి ఇలా ప్రపోజ్ చేస్తా అని కూడా అనుకోలేదు అని మనుని చూసేసరికి మనుకి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే దూరంగా జరిగి మను ఎలా చెప్పను డైలాగ్ మీ మహేష్ బాబు కంటే బాగానే చెప్పానా? ఓ చాలా బాగా చెప్పారు సార్, సినిమాలో ట్రై చేయండి అని అంటుంది మను. శామ్ మనసులో పిచ్చిదానా, నీకు ప్రపోజ్ చేశానే తింగరి, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో చూశాను నా మీద ప్రేమ, నిన్ను తొందరలో నా దాన్ని చేసుకుంటా అనుకొని ముందుకు వెళ్ళిపోబోతుంటే వెనుక నుండి శామ్ మీద కత్తితో ఎవరో మంకీ క్యాప్ పెట్టుకున్న అతను దాడి చేయాలి అని చూస్తాడు. మను అది చూసి శామ్ సార్ అంటూ పరిగెత్తుకు వెళ్ళి కత్తిని చేత్తో పట్టుకొని శామ్ వాడిని కొట్టి పట్టుకోబోయేలోపు మను చేతికి కత్తి వల్ల గాయమై రక్తం కారుతూ ఉంటుంది. మను కళ్ళు తిరిగి పడిపోయింది. మను మను అంటూ శామ్ మనుని ఇంటికి తన చేతులతో మోసుకొని వచ్చి సోఫాపై పడుకోబెట్టి మనుని చూసి అది ఇంతలో టీవీలో సాహసం శ్వాసగా సాగిపో మూవీలో ఒక పాట ప్లే అవుతుంది. వెళ్ళిపోమాకే ఏదనే వదిలెళ్ళిపోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్ళిపోమాకే ఏదనే వదిలెళ్ళిపోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే అనే పాట వస్తుంది. చేయికి దెబ్బ తాకి స్పృహ కోల్పోయిన మనుని చూసి రాజీ చాలా బాధపడుతుంది. పవి డాక్టర్ని తీసుకుని వచ్చి మనుని చూపిస్తుంది. డాక్టర్ ఏం పర్లేదు, తనకి ఇంకో 10 మినిట్స్లో స్పృహ వస్తుందని పెయిన్ కిల్లర్ ఇచ్చాను, ఒక 1 వీక్లో తగ్గిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. స్పృహలోకి వచ్చిన మను, శామ్, రాజీ ఆంటీ, పవి అందరినీ చూసి శామ్ సార్ మీకు ఏం కాలేదుగా? అప్పుడు శామ్, మను నీకేమైనా తిక్కా, ఏమైనా జరగకూడంది జరిగి ఉంటే అని అంటాడు. అప్పుడు మను నాకేం కాలేదు సార్, మరి మీకేమైనా జరిగితే అని అంటుంది. హలో, నేనొకదాన్ని ఉన్నా ఇక్కడ అని రాజీ ఆంటీ, మను ఎలా ఉందమ్మా? పర్లేదు ఆంటీ, ఐఎమ్ ఓకే అంటుంది. ఆంటీ చిన్న దెబ్బే, మీరు మరీ అని అంటూ ఉండగానే హా సరే, నువ్వు ఈ 1 వీక్ నాతోనే నా రూమ్లోనే ఉండాలి, నీకు నేనే తినిపిస్తా, నేనే బట్టలు వేస్తా, అసలు నువ్వు ఏ పని చేయకుండా ఉండాలి. పర్లేదు ఆంటీ అంటుంది మను. ఏం మాట్లాడకు మను, నువ్వు అమ్మ చెప్పినట్టు చెయ్యి అని కోపంగా శామ్ ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. పవి రాజీ ఆంటీతో ఆంటీ తను రెస్ట్ తీసుకొని మనం కిందికి వెళ్దాం అంటుంది. జ్యూస్ తీసుకుని వస్తా అమ్మా అని చెప్పి రాజీ ఆంటీ పవి వెళ్ళిపోయారు. పవి రాజీ ఆంటీతో ఆంటీ చూసారా, మీరు మను శామ్ అన్నయ్యకి మధ్య ఏదో ఉన్నట్టు అనిపించట్లేదు ఆంటీ మీకు అని అంటుంది. పవి శామ్ కంగారు పడ్డాడు మను కోసం, అంతే, నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే మొదటిగా సంతోషపడేది నేనే అంటుంది. ఆంటీ మీకు మను నచ్చింది కదా అని అంటుంది పవి. నాకు కూడా చూడగానే సామన్నయ్యకు కరెక్ట్ జోడు అనిపించింది అంటుంది. బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. పవి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, ఎక్స్పెక్టేషన్స్ దెబ్బతింటే చాలా బాధగా ఉంటుంది. మేబీ మను ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు కదా. ఆంటీ మీకు మను అంటే ఇష్టం లేదా? అలా కాదు పవి, మనం ఇష్టం కన్నా వాళ్ళ ఇష్టం ముఖ్యం. నాకు మను అంటే చాలా ఇష్టం, తను నాకు కోడలిగా వస్తే ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. ఆంటీ మరి మీరు మొన్న మీడియాలో శామ్ అన్న సుపీరియర్స్కి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పారు కదా, మరి వాళ్ళు పెళ్ళి ఎప్పుడు అని అడిగితే? హే పవి అలా ఏం జరగదులే, అయినా అందరూ మర్చిపోయి ఉంటారు ఆ విషయం. ఇంతలో ఇంటికి డీజీపీ గారు వచ్చారు అని పని మనిషి వచ్చి చెప్తుంది. అప్పుడు రాజీ ఆంటీ పవిని సీరియస్గా చూసి అది నోరా మున్సిపాలిటీయా, ఈ మ్యాటర్ అక్కడ వచ్చిందనుకో చంపుతా నిన్ను అంటుంది. పవి ఆంటీ అని ఫేస్ అమాయకంగా పెడుతుంది. నోరు ముయ్యి అంటుంది రాజీ ఆంటీ. నమస్కారం డీజీపీ గారు. నమస్కారం రాజేశ్వరి గారు. గుడ్ మార్నింగ్ అంకుల్. పవి ఓ పవి ఇక్కడే ఉన్నావా బేటా? అవునంకుల్. సామన్నయ్యని పిలవనా అంటుంది. లేదు పవి, రాజీ ఆంటీతో మాట్లాడాలని వచ్చాను. రాజీ
పవిని కోపంగా చూసి మళ్ళీ డీసీపీ గారితో టీ తాగుతారా కాఫీనా అని అడుగుతుంది. ఏం వద్దమ్మా. అలా అంటే ఎలా? పవి, అంకుల్కి కాఫీ విత్ 1 స్పూన్ షుగర్ తీసుకొని రారా. సరే ఆంటీ. చెప్పండి డీజీపీ గారు. అమ్మా పవి, నువ్వు కొంచెం అలా వెళ్ళమ్మా. సరే అంకుల్, నేను కాలేజ్కి కూడా వెళ్ళాలి. ఆంటీ బాయ్, ఈవినింగ్ వస్తాను. బాయ్ పవి. బాయ్ ఆంటీ అని పవి వెళ్ళిపోయింది. అమ్మా రాజేశ్వరి గారు, శామ్ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? అది డీజీపీ గారు మీ దగ్గర అని అంటుంటే, ఎంపీ గారు ఐజీ గారికి కాల్ చేశారమ్మా. మీరు చెప్పింది అబద్ధమని తెలిస్తే శామ్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. నాకు మీరు బాగా తెలిసినవారు కాబట్టి మీకు విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి పెళ్ళి ఎప్పుడు అని అడుగుతాడు. రాజీ అంటే ఆలోచిస్తూ ఉంటుంది. అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. మను, ఏంటి చేతికి కట్టు అంటాడు డీజీపీ. అది పొద్దున్నే మన సామ్ సార్ మీద అటాక్ జరిగింది. అప్పుడే ఈ దెబ్బ తాకింది. చెప్పానా నేను రాజేశ్వరి గారు? ఇదంతా ఎంపీ పని. మను శామ్ని తొందరగా పెళ్లి చేసుకో. తానే నీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వగలరు. అంకుల్, శామ్ సార్ని కూడా థ్రెట్లోకి లాగమంటారా? వద్దంకుల్, మా నాన్నగారు మాట ఇచ్చారు. కానీ నేను మాత్రం శామ్ సార్ని గాని రాజీ ఆంటీని గాని రిస్క్లోకి లాగలేను అంటుంది మను. ఈ కేసు అంటుంటే, "హ్మ్, ఈ కేసు అయిపోగానే చెప్పు ఏంటి?" కోపంగా శామ్ అంటాడు. డీజీపీ గారు, శామ్ ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. నువ్వు కొంచెం కోపం తగ్గించుకో శామ్. తను క్రిమినల్ కాదు, నీ కాబోయే వైఫ్. ఆ అమ్మాయిలతో ఇలాగేనా మాట్లాడేది? సారీ సార్ అంటాడు శామ్. అమ్మా మను, నిన్ను ఒకసారి ఐజీ గారు కలవాలి అంటున్నారు. రాగలవా? వస్తాను సార్. శామ్, నువ్వు కూడా. ఓకే సార్ అంటాడు శామ్. 10 కంతా కలవండి. సరే సార్. సరే రాజేశ్వరి గారు, నేనుంటాను. ఆ పెళ్ళేదో తొందరగా చేసేయండి. ఈ శామ్కి కొంచెం కోపమైనా తగ్గుతుంది. రాజీ గారు స్మైల్ ఇస్తారు. డీజీపీ గారు వెళ్ళాక రాజీ మనుని, మను, ఎందుకమ్మా అలా చెప్పావు? నిజం చెప్పేదాన్ని కదా. ఆంటీ, మీరు ఎవరికి సంజాయిషి ఇచ్చే పరిస్థితి రాకూడదు. అది నా వల్ల. అందుకే అలా చెప్పాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఆంటీ. మీరు ఇంత చేస్తున్నారు. మీ రుణం ఎలా అని ఏడుస్తూ ఉంటుంది. శామ్ బాధగా చూస్తాడు మనుని. అమ్మ అని కళ్ళతో మనుని ఓదార్పమని చెప్పి తనని రూమ్కి తీసుకుని వెళ్ళమంటాడు. ఐజీ గారిని కలవడానికి ఇద్దరూ కార్లో బయలుదేరారు. మను ఇంట్లో తను బయలుదేరే ముందు జరిగిన సంగతి గుర్తుకు వచ్చి శామ్ మనుని చూసి, ఏంటి మను ఇలా రెడీ అయ్యావు? అది శామ్ సార్, రాజీ ఆంటీ రెడీ చేశారు. బాగాలేనా అని అడుగుతుంది. చండాలంగా ఉన్నావు. ఐజీ గారు చూస్తే పాత పేపర్స్ ఏరుకునే వాళ్ళలాగా ఉన్నావు. సార్ అది అంటుంది. ఆంటీ నాకు చెయ్యి బాగలేదు కదా, పాపం రెడీ చేశారు. ఏమైందిరా శామ్, చూడు మనుని చాలా బాగా రెడీ చేశాను కదా. ప్లీజ్ శామ్ సార్ ఏం అనకండి అంటుంది మను. ఆంటీ ఫీల్ అవుతారు అంటుంది. రాజీ డార్లింగ్, సూపర్గా రెడీ చేశావు అసలు. అవునా, థ్యాంక్స్ రా. చెప్పానా మను, శామ్ నిన్ను రెడీ చేసింది చూసి షాక్ అయిపోతాడు అని. అవునమ్మా, షాక్ అయిపోయాను అని. కార్లో కూర్చున్నాక శామ్ రాజీ ఆంటీ లోపలికి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకొని మను దగ్గరికి రా అంటాడు. ఎందుకు శామ్ సార్? చెప్తారా అని మను దగ్గరికి రాగానే తన హెయిర్ని లూజ్ చేసేసి తన బొట్టుని చిన్నగా చేసి చేతికి ఉన్న ఫుల్ బ్యాంగిల్స్ తీసి సింగిల్ బ్యాంగిల్ వేసి చున్నీని వన్ సైడ్ వేసుకోమని చెప్పి ఫేస్ మీద ఎక్కువగా ఉన్న పౌడర్ని కర్చీఫ్తో తుడిచేసి పెదాలకున్న హెవీ లిప్స్టిక్ని కర్చీఫ్తో తుడిచి దూరం జరిగి అద్దంలో చూసుకో అంటాడు. అప్పటిదాకా శామ్ చేస్తుంది అర్థం కాక అద్దంలో చూసుకొని శామ్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ సార్ అని చెప్పి సైలెంట్గా కూర్చుంటుంది. ఈ ఆలోచనలో ఉండగానే ఐజీ గారు ఆఫీస్ రావడంతో మను దిగు అని శామ్ పిలిచేసరికి మామూలై కార్ దిగి శామ్ వెనకే ఆఫీస్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఆఫీసర్, శామ్ ఐజీ సార్ మీరు వస్తే కూర్చోమని చెప్పారు అని బయటికి వెళ్ళిపోయాడు. మను, మంచినీళ్ళు కావాలా? వద్దు సార్ అంటుంది. మను, ఏం ఆలోచిస్తున్నావు? కార్లో కూడా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శామ్. ఏం లేదు సార్. నీకు మాతో ఉండటం ఇబ్బందిగా ఉందా మను అని అంటాడు శామ్. అలా ఏం లేదు సార్. నాకు మీతో ఉంటే నా ఫ్యామిలీతో ఉన్నట్టుంది. కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడటం, ఈరోజు మార్నింగ్ అటాక్ కూడా నా వల్ల జరిగింది కదా సార్. మీలాంటి మంచి వాళ్ళకి ఏం కాకూడదు సార్. అంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాకు ఏం కాదా? మను సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉంటే ఎలా? ఎక్కడికి వెళ్తావు, ఎలా ఉంటావు? కానీ నా వల్ల మీకేమైనా జరిగితే నా ప్రాణం పోతుంది సార్ అంటుంది మను. హే మను, ప్లీజ్ ఏడవకు, ప్లీజ్. ఐజీ గారు వస్తే బాగోదు. మను కళ్ళు తుడుచుకుంటుంటే ఐజీ గారు వస్తారు. అది చూసి మను, సమర్థ్ ఇద్దరూ నిలబడి విష్ చేస్తారు. సమర్థ్, మై బాయ్, ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే మీ నాన్న గుర్తుకు వస్తారు. బాగున్నా సార్. మను,
అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నా సార్. మీరు పిలిచారని డీజీపీ అంకుల్ చెప్పారు. అవునమ్మా. ఎంపీ మోహన్ చంద్ర మీ ఇద్దరి విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. నువ్వు బెయిల్ మీద బయటికి వచ్చినప్పటి నుండి నీ మీద అటాక్ జరుగుతూనే ఉంది. సార్ మరి ఎలా ఇప్పుడు? మార్నింగ్ కూడా మా మీద అటాక్ జరిగింది. తను నన్ను కాపాడబోయి చెయ్యికి గాయం కూడా అయ్యింది. సమర్థ్. తను ఏ తప్పు చేయలేదు. నాకు తెలుసు తను బంగారం. వాళ్ళ నాన్నగారు నాకు ప్రాణం పోశారు. అసలేంటమ్మా ప్రాబ్లం? సమర్థ్. నువ్వైనా చెప్పు అని అడుగుతాడు ఐజీ గారు. సార్ నాకు కంప్లీట్‌గా తెలీదు కానీ రోషన్ ల్యాబ్ చెక్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. హ్మ్. ఆ కేసు సీబీఐది హ్యాండోవర్ చేసుకుంది. నేను ట్రై చేస్తా. ఇంకా మను? ఏంటి మా సమర్థ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటారు సార్. నాన్న వాళ్ళు లేరు అనే లోటు లేకుండా అని శామ్‌ని చూసి సిగ్గుపడుతుంది. ఐజీ గారు తొందరగా పప్పన్నం పెట్టండి. శామ్ మను నా బిడ్డ లాంటిది. జాగ్రత్తగా చూసుకో. ఏమైనా హెల్ప్ కావాలి అంటే నన్నడుగు. ఓకే సార్. థ్యాంక్స్. బాయ్ సార్. టేక్ కేర్ మను అని అంటాడు ఐజీ గారు. కారులో ఇంటికి బయలుదేరిన మనుని శామ్ మను ఐజీ గారితో నిజమే చెప్పావా అని అడుగుతాడు. అవును శామ్ సార్. నిజంగా నువ్వు మాతో హ్యాపీగా ఉన్నావా అని మళ్ళీ అడుగుతాడు శామ్. నేను మీతో హ్యాపీగా ఉన్నాననే కదా చెప్పాను అని శామ్ చిన్న స్మైల్ ఇస్తూ చూస్తూ ఉంటే మను శామ్ని చూసి కళ్ళు దింపేసి కూర్చుంటుంది. శామ్ మాత్రం మనుని చూస్తూ అవును డీజీపీ ఐజీ ఎలా తెలుసు? మా నాన్న చాలా పెద్ద డాక్టర్ కావడంతో నాకు వీళ్ళ పరిచయం ఉంది. ఐజీ అంకుల్ హార్ట్ సర్జరీ మా నాన్నే చేశారు. అలాగా. ఇంకా నీకు ఏమిష్టం? అదే చాక్లెట్ ఐస్ క్రీమ్ అమ్మాయిలకి ఇవంటే పిచ్చి కదా. హే నాకు కూడా ఇవి ఇష్టమే. నాన్న నేను కలిసి వెళ్ళేవాళ్ళం ఐస్ క్రీమ్ పార్లర్కి. నువ్వు మీ నాన్నని చాలా మిస్ అవుతున్నావు కదా. మరి మీ అమ్మ గురించి చెప్పవేం? అమ్మ అమ్మ అని ఏడుపు వస్తుంది మనుకి. శామ్ సార్ నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు అంటాడు శామ్. అది ఒక 10 మినిట్స్ నన్ను కార్లో ఒంటరిగా వదలరా అని అడుగుతుంది మను. అలాగే అని శామ్ కార్ దిగి వెళ్ళిపోయాడు. మను బాధని దిగమింగలేక చాలా ఏడుస్తుంది. దూరం నుండి శామ్ అది చూసి మను ఏడువు నీ బాధ తగ్గే వరకి. నిన్ను ఇంతగా బాధ పెట్టినా ఏ ఒక్కరిని వదిలేయను మను. నిన్ను ఇలా చూడలేకపోతున్నా అనుకొని కాసేపయ్యాక కార్ దగ్గరికి వస్తాడు. మనుకి వాటర్ బాటిల్ ఇచ్చి మను కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని కార్లో కూర్చుంటుంది. మను ఎక్కడికైనా వెళ్దామా? వద్దులేండి శామ్ సార్. మీకిప్పటికే నా వల్ల ఆఫీస్ లేట్ అయింది. పర్లేదు మను. నేను జాయిన్ అయినప్పటి నుండి ఒక్క లీవ్ తీసుకోలేదు. చాలా కంపెన్సేషన్ ఆఫ్‌లు ఉన్నాయి. నేనివాళ వెళ్ళకపోతే ఏం కాదు. ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారు. చెప్పు ఎక్కడికి వెళ్దాం అంటాడు. టెంపుల్‌కి. సరేలే. తర్వాత మాత్రం నేను తీసుకొని వెళ్ళిన చోటికి రావాలి అంటాడు శామ్. ఎక్కడికి అంటుంది మను. రెస్టారెంట్‌కి మేడం ఆకలవుతుంది అంటాడు. గుడిలో దేవుడిని మొక్కుతూ ఉన్న మనుని చూసి శామ్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. శామ్‌కి దేవుడి మీద నమ్మకం ఉండదు. కాబట్టి బయటే ఉంటాడు. కుంకుమ తీసుకొని వచ్చి మను శామ్‌కి పెడుతుంది. శామ్ ఏమనకుండా అలాగే మనుని చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరూ కూర్చున్నారు. మను దేవుడు నీకు మీ అమ్మ నాన్నని దూరం చేశాడు. నీ లైఫ్‌ని కాంప్లికేట్ చేశాడు. అయినా నువ్వు ఆయనని నమ్ముతున్నావా? సార్ నేను చదువుకున్న అమ్మాయిని. మనం చేసే మంచి మనకు తోడుగా ఉంటుంది. ధర్మంగా చేసే పనులలో ఆటంకాలు రావచ్చు. బాధలు కూడా పడొచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం మనదే అని నమ్ముతాను. మా నాన్న అమ్మలు దూరం చేశారు. కానీ నన్ను కాపాడటానికి మిమ్మల్ని పంపాడు కదా. అందుకే థ్యాంక్స్ చెప్పి వచ్చాను అంటుంది. మను చెప్తున్నంతసేపు శామ్ మనుని చూస్తూ ఉండిపోయాడు. మను కూడా శామ్ కళ్ళలో తన మీద ప్రేమని చూసింది. కానీ వాళ్ళ నాన్నగారి మాట గుర్తుకు వచ్చి శామ్ సార్ వెళదామా? మీకు ఆకలిగా ఉంది అన్నారు అంటుంది. హే పద అని ఇద్దరూ రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరారు. కార్లో శామ్ మను నా గురించి ఐజీ గారి దగ్గర అంత కాన్ఫిడెంట్గా చెప్పావు. ఏం తెలుసు నా గురించి అని అడుగుతాడు. మీ గురించి నాకు ఎక్కువ తెలీదు. కానీ మీరు నా చెయ్యి ఎలాంటి టైంలో అయినా వదలరు అని మనసుకు అనిపించింది. అదే చెప్పాను అంటుంది మను. శామ్ సడన్గా కారాపి మను కళ్ళలోకి చూస్తాడు. మను కూడా శామ్ని చూసి మళ్ళీ అంతలోనే తలదించి ఏమైంది సార్ అంటుంది. ఇల్లు వచ్చింది మను అని నవ్వుతాడు. మను థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది ఇవాళ కొంచెం అంటుంది. నువ్వు సార్ అనకుండా మాట్లాడలేవా అంటాడు శామ్. ఇద్దరు ఇంట్లోకి వెళ్తుంటే మను పొద్దున్న కాపాడిన ముసలాయన పలకరిస్తారు. అమ్మాయి చాలా థ్యాంక్స్ అమ్మా. పొద్దున చెబుదామనుకున్నా మీరప్పటికే వెళ్ళిపోయారు అమ్మా అని మనుతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇంతలో రాజీ ఆంటీ ఫ్రెండ్ దీప వస్తుంది. రాగానే
రాజీ, రాజీ. అరే శామ్, నువ్వు ఇంట్లో ఉన్నావా? అబ్బో, వర్షం పడుతుంది ఈరోజు. అవును, ఈ అమ్మాయి నేరా అది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంట కదా? ఎవరినో చంపింది అంటున్నారు. మా అమ్మాయిని చేసుకోక లక్షణంగా నీకు ఇదేం కర్మరా? ఏం చేస్తాం, మీ ప్రాప్తం. అవును, అమ్మాయి ఎక్కడా అని అంటూ ఉంటుంది. మను సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయింది. శామ్ కూడా రాజీని పిలిచి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఈవినింగ్ నిద్రలేస్తాడు. అది రాజీ ఆంటీ గోల పెడితే, ఏంటమ్మా చెప్పు. అది దీపబిడ్డ ఎంగేజ్మెంట్ అంటారా, రమ్మని పిలిచింది పార్టీకి. అయితే వెళ్ళమ్మా. కాదురా, నిన్ను మనుని కూడా రమ్మని చెప్పింది. అమ్మా, పొద్దున్నే మనుని చాలా మాటలంది అమ్మా మనుని. అయ్యో అలాగా, నాకు చెప్పేదుండే కడిగి పారేసేదాన్ని. సరేలే, వెళ్దాం పద. మనుని కూడా రెడీ చేశాను, మను వస్తాను అన్నదా అని అంటాడు శామ్. రాను అంది. పవి ఫోర్స్ చేస్తే ఒప్పుకుంది. నువ్వు రెడీ చేసావా కొంపదీసి అని అంటాడు శామ్. లేదురా, పవి డ్రెస్ తీసుకొని వచ్చి వద్దు అంటే బలవంతంగా మేకప్ వేసి రెడీ చేస్తుంది. అవునా, పవి బతికించింది. ఏంటి అంటుంది రాజీ. ఏం లేదు, నీ అంత బాగా పవి మనుని రెడీ చేయలేదు అని చెప్తున్నా. హా అదే కదా అంటుంది రాజీ. సరేలే, రెడీ అవ్వు, వెళ్దాం అంటుంది. శామ్ రెడీ అయి కిందికి వస్తాడు. మను తన రూమ్లో నుండి వస్తుంటే శామ్ కుర్చీలో నుండి లేచి అలాగే చూస్తూ ఉండిపోతాడు. శామ్ మనసులో ఏమున్నావే అబ్బా అని మనుని కింది నుండి మీదికి చూస్తూ ఉండిపోయాడు. బ్లూ కలర్ లెహెంగా, పింక్ బ్లౌజ్, హెవీ వర్క్ పింక్ చున్నీ, లూజ్ హెయిర్, చేతికి బ్రాస్లెట్, మధ్యలో ఆ నడుము. అబ్బా, కళ్ళు తిప్పుకోలేని అందం. శామ్ అలా చూస్తూ ఉంటే మను ఎలా ఉన్నాను శామ్ సార్ అని అడిగేసరికి శామ్ అని చెప్పి చుట్టూ చూసి ఎవరూ లేరు అనుకుని కళ్ళకున్న కాటుక తీసి చెవి వెనుక పెట్టి దిష్టి తగలకుండా అని స్మైల్ ఇచ్చి, ఇంతకీ పల్లవి ఎక్కడా అని అడుగుతాడు. ఏమో సార్, నాకు డ్రెస్ ఇచ్చి అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయింది. నువ్వు రెడీ అయ్యావా అని అడుగుతాడు శామ్. అవును అంటుంది మను. చేయి నొప్పి మరి అంటాడు శామ్. ఉంది, కానీ మార్నింగ్ లాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే రెడీ అయ్యాను అంటుంది. మంచి పని చేశావు. పద అమ్మా రా అని కాసేపటికి ఫంక్షన్లో స్టేజ్ మీద మనుని చెయ్యి పట్టుకొని లాగి హక్ చేసుకున్న శామ్. షాక్తో ఫంక్షన్లో అందరూ రాజీ ఆంటీతో సహా అలాగే నిల్చొనిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.